క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో పెళ్ళైతే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. మహారాష్ట్రలోని సంగ్లీలో పెళ్లి వేడుకలకు ఏర్పాట్లయితే జరిగే అంగరంగ వైభవంగా జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఉదయం స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు వచ్చింది. వెంటనే సంగ్లీలోని ఓ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులైతే చేర్చారు. స్మృతి మంధాన తండ్రి అనారోగ్యంతో పెళ్ళైతే వాయిదా పడినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి అధికారిక వర్గాలు ఏం చెప్తున్నాయి? ఎస్ మురళి, వీళ్ళిద్దరు కూడా 2019 నుంచి స్మృతి మందన టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందన, అలాగే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పాలక్ ముచ్చల్ కి సంబంధించి వీళ్ళిద్దరు కూడా 2019 నుంచి కూడా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు ప్రేమ వ్యవహారం నిజమే అనేది క్లారిటీ వచ్చింది. ఇక పెళ్లికి సంబంధించి దాదాపుగా ఏడాది నుంచి కూడా ప్రచారం గట్టిగానే జరుగుతూ వస్తుంది. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ఏంటన్నట్టు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు స్మృతి మందనకు సంబంధించి కొంత ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా కొంత ఇంట్రెస్టింగ్ విషయాలు, ఆమె గురించి ఏదైనా వార్త వచ్చినా సరే కాస్త ఇంట్రెస్టింగ్ గా చదివే పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడైతే వీళ్ళిద్దరి గురించి వీళ్ళిద్దరు దాదాపుగా పెళ్లి జరగబోతుంది, ఈ రోజు నుంచి పెళ్లి ప్రక్రియ మొదలు కాబోతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా స్మృతి మందన తండ్రికి గుండెపోటు రావడంతో పెళ్లిని వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండటంతో అనవసరంగా దీనికి సంబంధించి పెళ్లికి తొందరపడొద్దు అనే కోణంలోనే కొంత వాయిదా వేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు ఇక త్వరలోనే WPL కూడా ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ పెళ్లిని అయితే వాయిదా వేసే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో లేదంటే ఫిబ్రవరిలో ఈ పెళ్లి జరిగే అవకాశం ఉందంటూ కూడా క్రికెట్ వర్క్ అయితే చెప్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. స్మృతి మంధాన తండ్రి అనారోగ్యంతో పెళ్లి అయితే వాయిదా పడినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఈరోజు పెళ్లి జరగాల్సినటువంటి పరిస్థితులు ఉదయం అయితే ఆయన తీవ్ర గుండెపోటుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. మహారాష్ట్రలోని సంగ్లీలో ఓ ఆసుపత్రిలో అయితే ఆయనకు ప్రస్తుతం చికిత్స అయితే కొనసాగుతుంది. కానీ పెళ్లి దాదాపుగా వచ్చే సంవత్సరం మార్చి తర్వాత ఎప్పుడైనా జరిగేటువంటి అవకాశం ఉంది. తేదీనైతే అధికారికంగా అప్పుడు ప్రకటిస్తామని అయితే కుటుంబ సభ్యులు అనౌన్స్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.